దివంగత మాజీ ముఖ్యమంత్రి ప్రజానాయకుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 16వ వర్ధంతి సందర్భంగా రేణిగుంటలో ఆయన విగ్రహం వద్ద వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యం, సిద్ధగుంట సుధాకర్ రెడ్డి, ఎంపీపీ హరిప్రసాద్ రెడ్డి, పేరూరు పురుషోత్తం రెడ్డి హాజరై వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. వైఎస్ఆర్ అమర్ రహే అంటూ నినదించారు. దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి సేవలను స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యం, రేణిగుంట ఎంపీపీ అత్తూరు హరిప్రసాద్ రెడ్డి, పేరూరు పురుషోత్తం రెడ్డి, సిద్ధగుంట సుధాకర్ రెడ్డి, దయాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. చూడండి మహనీయుడు రోజుకి 16 ఏళ్ళైనప్పటికీ ఇంతటి ఉత్సాహం ఏ ముఖ్యమంత్రికైనా ఉందా అంటే ఒక రాజశేఖర రెడ్డి మాత్రమే ఉందని ఈరోజు ఒక మహనీయుడు ఆయన చనిపోయిన రోజు 700 గుండెలు ఆగిపోయాయంటే అది నిజం, సత్యం నమ్మాలి మనం. ఎందుకంటే 700 మంది నేను ఎందుకు మీతో రాలేకపోయాను అని చనిపోయే పరిస్థితి, అంత అభిమానం ఏ ముఖ్యమంత్రికి, ఏ నాయుడికి ఆంధ్రప్రదేశ్కి చెప్తుంది. అందువల్ల ఈరోజు మేధావికి బాగుపడ్డారన్నా, ఈరోజు రైతులు ఉచిత కరెంటు ద్వారా బాగుపడ్డారన్నా, ఒక్క రైతు కూడా ఆత్మహత్య లేనిది ఏ ముఖ్యమంత్రి పీరియడ్లో అంటే అది ఒక్క రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం కాదా. అలాగే ఈరోజు నదుల అనుసంధానం అయితేనేమి, జలయజ్ఞం అయితేనేమి, అలాగే ఈరోజు ఆరోగ్యశ్రీ అయితేనేమి, పేదవాడికి కార్పొరేట్ వైద్యం అందించడం అయితేనేమి, చెంచులు ఆ రోజు గుర్తించి ఎక్కడ ఈరోజు ఫ్రీ సిటీ అయితే ఇవన్నీ కూడా ఆ రోజు ఆ మహానాయకుడి ఆలోచన కదా. ఇది వల్ల ఒకటే ఉన్న 5 ఏళ్ళలో ఒక ఆంధ్ర భోజుల్లాగా బ్రహ్మాండమైన పరిపాలన చేసి ప్రజల మెప్పుకున్న చిరునవ్వుతే ఎప్పుడు ఉండే మహానాయకుడు ఎవరంటే విశ్వసనీయుడు, విలువల నాయకుడు ఒక వైఎస్ఆర్ మాత్రమే గట్టిగా చెప్తున్నారు. ఈరోజు వైఎస్ఆర్ సందర్భంగా మా వాళ్ళందరూ ఈరోజు ఇక్కడ అందరూ నాయకులు రావడం, ప్రభాకర్ రెడ్డి అయితేనేమి, అలా ప్రభాకర్ అయితేనేమి, అలాగే హరిరెడ్డి గారు అయితేనేమి, అందరూ నగేష్ గారు అయితేనేమి, అందరూ ఈరోజు ప్రతి ఒక్క సీనియర్ నాయకులు అందరూ రావడం ఈరోజు నిజంగా మా వాళ్ళు ఈరోజు తప్పకుండా ఈరోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మనం ఆయన బడుద్యాలను అడగాలంటే, ఆయన ఆశను కొనసాగించాలంటే తప్పకుండా ఆయన పురిపుచ్చుకున్న ఒక్క జగన్మోహన్ రెడ్డి గారిని ఎప్పుడు మనం ముఖ్యమంత్రిగా చేసుకుంటామో ఆ రోజు నిజమైన నివాళులు మనం అర్పించేవారు అని చెప్పుకుంటూ, నిజంగా ఈరోజు మాకు చాలా బాధగా ఉన్నా తప్పకుండా ఈరోజు ఇంతమంది నాయకులు వాడే కార్యక్రమం చాలా ఆనందంగా ఉంది. తప్పకుండా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని తక్కువ టైంలోనే ముఖ్యమంత్రిగా చేసి తీరుతుందండి, సందేహం లేదు. అందులో ప్రతి కార్యకర్త ఈరోజు మనం పాటుపడే అవసరం ఉందని కార్యకర్త అందరికీ మనవి చేసుకుంటాను. వైఎస్ఆర్ 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 16 ఏళ్ళు అవుతున్నారంటే ఎవరు నమ్మలేని పరిస్థితిలో ఉన్నాము. ఈ రోజుకైనా సజీవంగా జీవించినాడని ఆయన ఆశయాల సిద్ధి కోసం ప్రతి ఒక్కరూ కష్టపడుతూ ఈరోజు
వైఎస్ఆర్ పార్టీని నిలబెట్టిన జగన్మోహన్ రెడ్డి గారికి అండదండలతో అందరూ కార్యకర్తలు అందరూ ఆయనకి సంఘీభావం తెలిపి రాబోయే రోజుల్లో ప్రతి కార్యకర్త కష్టపడి పార్టీని గెలిపించుకొని తద్వారా ప్రజలకు సేవ చేయాలని రాగద్వేషాలకు అతీతంగా ప్రతి ఒక్కరు పనిచేసి రక్షణ కార్యక్రమాలు లేకుండా ప్రతి కార్యకర్తకి ఏ ఆపద జరిగినా ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా కలిసి పనిచేసి పార్టీని బలోపేతం చేయాలని కోరుకుంటున్నాను. గౌరవనీయులైనటువంటి దివంగత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 16వ వర్ధంతి సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగానే కాదు ప్రపంచవ్యాప్తంగా బాధపడుతూ కూడా రంగరంగ వైభవంగా ఆయన వర్ధంతి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అందులో భాగంగా శ్రీకాళహస్తి నియోజకవర్గంలో రేణుగుంట మండలంలో పార్టీ నాయకులందరూ ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. డాక్టర్ రాజశేఖర రెడ్డి గారి గురించి చెప్పాలంటే ఈ ప్రపంచంలోనే ఒక అరుదైన ముఖ్యమంత్రిగా వర్ణించవచ్చు. ఎందుకంటే మండు టెండలో ఆ వయసులో ప్రజలు అనేక మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారని తెలిసి వారికి మనోధైర్యాన్ని కల్పించాలని ఒక ముఖ్య ఉద్దేశంతో ఆ రోజు 1645 కిలోమీటర్లు మండు టెండలో పాదయాత్ర చేసి ప్రజలు ఎవరైతే కష్టాలు పడుతున్నారో ఆ కష్టాలని తన మేనిఫెస్టోగా రూపొందించి అధికారం వచ్చిన వెంటనే అమలుపరిచిన మహానాయకుడు డాక్టర్ రాజశేఖర రెడ్డి. అందులో భాగంగా మరి ఉచిత విద్యుత్ అయితేనేమి ఆనాటికి అప్పటికి 1200 కోట్ల రూపాయల బకాయిలు ఉన్న ఆ బకాయిలు అయితేనేమి అలాగే ఈ రాష్ట్రం బాగుపడాలన్నా సస్యశ్యామలంగా పంటలు పండాలన్నా మరి నీరు ముఖ్యం కాబట్టి దాదాపు చిన్న పెద్ద 80 ప్రాజెక్టులు ప్రారంభించి వాటిని అంతా కూడా మొదలుపెట్టి అందులో ముఖ్యంగా పోలవరం ఈరోజు ఆంధ్రకే ఒక జీవనాడి అని ఆయన కనుగొని ఆ రోజు అన్ని అనుమతులు కేంద్రంలో తెచ్చి ఆ రోజు ప్రారంభించడం జరిగింది. ఇదే కాదు మరి సమాజంలో ఏ వర్గ ప్రజలు ఏ విధంగా బాధపడుతున్నారని ఒక అవ్వాతాతలకైతేనేమి ఒక చదువుకునే విద్యార్థులు